మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ నేను ముందు ఒక వీడియో అయితే చేశాను ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ గురించి. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ సంబంధించిన ట్రిప్ డీటెయిల్స్ మొత్తం నేను ఆ ముందు వీడియోలో అయితే పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి వీడియోని తప్పకుండా చూడండి. ఆ వీడియో చూస్తే మీరు ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తే వీడియో అయితే మీకు అర్థమవుతుంది అనమాట. మనకి 2 జ్యోతిర్లింగాలు, ఒకటి మహాకాళేశ్వర్, ఇంకోటి ఓంకాళేశ్వర్. ఓంకాళేశ్వర్ ట్రిప్ ని ఇప్పుడు నేనైతే మీకు డీటెయిల్స్ గా చెప్పబోతున్నాను. ఓం నమః శివాయ. అందరం ఇప్పుడే లేచాం. శుభోదయం. ప్రెజెంట్ అయితే మేము రూమ్లో ఉన్నాం. నిన్న మాకు మహాకాళేశ్వర దర్శనం అద్భుతంగా జరిగింది, ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ప్రజెంట్ మేమైతే ఓంకాళేశ్వర్కి వెళ్తున్నాం. ఆ ట్రావెల్ విషయాలు మీకు నేను జర్నీ చేస్తూ మీకు ఆ ట్రావెల్స్ ఏంటి, ఎంత అమౌంట్ మొత్తం అని డీటెయిల్స్ మీకు బస్సులో చెప్తాను. మిగతా విషయాలు మనం బస్సులో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మేమైతే బస్సు దగ్గరికి వస్తామండి. రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే, దగ్గరగా 800 మీటర్స్ అలా ఉంటుంది. సో మేము ఆటో మీద వచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఆటోకి మనకి ప్రతి దగ్గరికి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో రాయల్ ట్రావెల్స్ అని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఇదే ఆ బస్సు. నా వెనకాల నుంచి చూసారు కదా, ఇదే బస్సు అనమాట. మాకు 650 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఇటు నుంచి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి. మీరు ఇది ఆన్లైన్లో ఏ ట్రావెల్స్కి వెళ్ళినా మీకు బుకింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఓంకాళేశ్వర్కి అయితే ఇంకా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. బస్సు లోనికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. మనకి టెంపుల్ ఇవ్వండి, ఇక్కడే ఉంది టెంపుల్. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6:40 అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మేమైతే లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా వరకు రావాలనుకుంటా, వీలైతే ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఇక లోన్ అయితే ఉంది చూడండి. ఇంకా మేమైతే మా సీట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా వరకు ఖాళీగానే ఉంది. వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ చేస్తారేమో చూద్దాం. బస్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ గా ఇది మనకి ఇండోర్ మీదుగా లైట్ గా చిన్న ఘాటి అయితే తగులుతుంది. మనకి జర్నీ టైం వచ్చేసి 5 అవర్స్ లో మనకి ఓంకాళేశ్వర్ కాంప్లెక్స్ దగ్గర అయితే మనకి డ్రాప్ చేస్తారు. బస్సు మనకి అక్కడ ఒక కాంప్లెక్స్ లాగా ఉంది. కాంప్లెక్స్ దగ్గర దిగిపోయాం. అక్కడ నుంచి మాకు ఒక ఆటో 6గురికి 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ దించారు, ఒక దగ్గర తీసుకొచ్చారు. ఒక కొండ ఏరియాలా ఉంది. ఇక్కడ నుంచి మనం ముందు నర్మదా నదికి వెళ్ళి అక్కడ నుంచి ఓంకాళేశ్వర దర్శనం అయితే చేసుకోవాలి. ముందు నది స్నానం చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ కూడా. ప్రెజెంట్ మేము ఎక్కడైతే ఆటో దిగామో అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో నది అయితే ఉంటుంది. మేమైతే నది స్నానం చేయాలనుకుంటున్నాము. సో నది స్నానం చేసి మేము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేద్దాం అనేసి అనుకుంటున్నాం. మీరు చూసుకుంటే నదికి అవతల వైపు మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది పేరు వచ్చేసి నర్మదా నది. మధ్యప్రదేశ్ లోనే మనకి 2 నదులు ఉంటాయి, నర్మదా, తపతి నదులు. మిగతా నదులు కూడా ఉంటాయి, ఉపనదులు. సో మెయిన్ గా అయితే నర్మదా, తపతి అనేది భారతదేశంలో కుడి నుంచి ఎడమ వైపు అంటే అరేబియా మహాసముద్రంలో కలిసిపోయే నదులు అయితే ఇవే. నదిలో నీళ్లు చాలా క్లీన్ గా ఉన్నాయి. చెత్త అనేది అసలు మాకు ఎక్కడా కనబడలేదు. విషయం ఏంటంటే లోకల్స్ లో ఫోటోగ్రాఫర్స్ మాకు మిడిల్ లోకి అయితే వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే లోతుగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నదిలో మేము చాలా సేపు అయితే స్నానం చేస్తూ ఉండిపోయాం. మాకు తెలియకుండానే 1 అవర్ అయితే అయిపోయింది టైము. మేము కొన్ని అయితే వీడియోస్ అవి తీసుకున్నాం. అలాగే మీరు కానీ తప్పకుండా విజిట్ చేస్తే ఇంకా ఈ నర్మదా నదిలోని స్నానాన్ని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బోట్ షికార్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బోట్ గురించి ఏవో స్ట్రైక్లు అవుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే బోట్ మొత్తం ఆపేశారన్నమాట. వెళ్ళినప్పుడు కానీ బోట్ షికార్ ఉంటే అది కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి బోట్ మీద కూడా మనం అటువైపు వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదండి, బ్రిడ్జ్ మీద నుంచి కూడా మనం దర్శనం అయితే వెళ్ళొచ్చు. చూడండి ఫిషెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో నీటిలో క్లియర్ గా. ఇక్కడ మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉండిపోయాం. చూడండి ఆ వీడియో మీకు నేను వాల్యూమ్ అది తీసి చూపిస్తున్నాను. ఓ పెద్ద మొసల్లాగా ఉన్నావే. ఈ నదీ స్నానంతో మాకు ఇక్కడ చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంక మేమైతే ఫాస్ట్ గా దర్శనం కోసం రెడీ అయితే అయిపోయాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ వే అయితే మనకి మెట్లు చాలా తక్కువగా ఉంటాయి, వేగంగా రీచ్ అవ్వచ్చు. అలాగే మెట్లు ఎక్కలేని వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ ఉంటారు కదండి, దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. మీరు ఈజీగా అయితే దర్శనంకి రీచ్ అవుతారు. కింద మనకి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా బోర్డు ద్వారా కూడా దర్శనంకి వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇప్పుడు రాబోతున్న బ్రిడ్జ్కి కనెక్టివిటీగా ఐరన్ గా మెట్లు ఉంటాయి అన్నమాట. దాని మీద కూడా ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి వెళ్ళొచ్చు. ఐరన్ మెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి.
సో ఎక్కగలను అనేవారైతే ఎక్కొచ్చు, పర్లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం దర్శనంకి వెళ్ళొచ్చు. మీకు ఇటువైపు చూడండి, నర్మదా నది కనిపిస్తుంది కదండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదంతా మనకి నర్మదా నది అనమాట. నర్మదా నది మీద ఈ బ్రిడ్జ్ అయితే కట్టడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో ఓంకారేశ్వర్ డ్యామ్ అనమాట, అది మీకు కనిపిస్తుంది కదండి. ఈవినింగ్ అయితే మనకి అక్కడ గేట్లు ఓపెన్ చేస్తారన్నమాట. వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈవినింగ్ వరకు కానీ మీరు అక్కడ ఉంటే అది గమనించవచ్చు. చాలా బాగుంటుంది, వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది ఆ టైంలో. మనకి మనం లేట్ చేయకుండా ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. చాలా లేట్ అయింది ఇప్పుడుగా. ఇప్పుడు మనం ఈ క్షేత్రం గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నాకు తెలిసే విధంగా నేనైతే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అయితే చెప్పేస్తాను, పెద్ద స్టోరీగా ఏం చెప్పను. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ క్షేత్రం అనేది వింధ్య పర్వతాల దగ్గర అయితే ఉంది. అంతే కాకుండా దీనికి ఒక స్టోరీ అయితే ఉంది, చెప్తాను. చెప్పే ముందు ఈ క్షేత్రాన్ని కానీ మీద నుంచి చూడగలిగితే, ఏదైనా డ్రోన్ ద్వారా గాను అలాగే ఫ్లైట్ నుంచి కానీ చూడగలిగితే మనకి ఈ క్షేత్రం ఓం ఆకారంలో అయితే కనిపిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అనే పేరైతే రావడం జరిగింది. కాకుండా ఒక కథ చెప్తాను అన్నాను కదండి, అదైతే చూడండి, సింపుల్ గా చెప్పేస్తాను. పూర్వంలో వింధ్యుడు అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అందరికంటే తను చాలా పెద్దగా ఉండాలని చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు అన్నమాట. అంటే వింధ్య పర్వతం చాలా పెద్దగా అయిపోయింది. దానివల్ల ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా మొత్తం సూర్యుని యొక్క వెలుతురు పడకుండా అంధకారంగా మారిపోయింది. దీంతో వింధ్యుడు తను తెలుసుకున్న తప్పు శివుడికి తెలియజేద్దామని తపస్సు చేస్తాడు. ఈ తపస్సులో శివుడు మెచ్చుకొని ప్రత్యక్షం అవడం జరుగుతుంది. దాంతో వింధ్యుడు ఏమంటాడంటే, మీరు ఇక్కడ కొలువై ఉండాలి స్వామి అని చెప్పేసి అతనికి వేడుకొనగా, శివుడు ఏం చేస్తాడంటే అక్కడ 2 లింగాలుగా, మొదటిది ఓంకారేశ్వర్, రెండవది మమలేశ్వర్, ఈ 2 లింగాలు మనం దర్శనం చేసుకుంటే ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లింగం ఓంకారేశ్వర్ లింగం అండి. ఇది నేను నా ఫ్రెండ్ ఉమాకాంత్ సహాయంతో వీడియో క్యాప్చర్ చేయించడం అయితే జరిగింది. అంతేకాకుండా నేను తీస్తాం అనుకున్నప్పుడు టైట్ సెక్యూరిటీ, కెమెరా కూడా బయటకు తీనవలేదు. ఇంకోటి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి మమలేశ్వర్ లింగం అండి. ఈ 2 లింగాలు మనం దర్శనం చేసుకుంటే ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నట్టు అనమాట. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఈ ఓంకారేశ్వర లింగం అనేది 4వ జ్యోతిర్లింగం. 2 జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోయిన తర్వాత మనకి లోకల్లో కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ కి మేము ఆటోకి అయితే పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఇచ్చాం. మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి గౌరీ సోమనాథ్ టెంపుల్ అనమాట. మనం లోన్కి వెళ్ళిన వెంటనే చాలా పెద్దగా లింగం అయితే కనిపిస్తుంది. అలాగే లింగం బ్యాక్ సైడ్ గౌరీ అమ్మవారు విగ్రహం అయితే కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు కదా. అలాగే మనకి టెంపుల్ బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ చిన్న సందులాగా అయితే ఉంటుంది. అది మనకి ఒక మనిషికి వెళ్ళే దారి అయితే ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక లింగం చిన్నగా ఉంటుంది. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్ వెళ్ళేసరికి ఇంకొక లింగం ఉంటుంది. అక్కడ మనకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మాకైతే పూజ చేశారు, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇంక మేము దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ఓంకారేశ్వర్, మమలేశ్వర్ 2 లింగాలు మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడవలసిన అతి ముఖ్యమైనది ఆది శంకరాచార్యుల విగ్రహం అండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి నర్మదా ఒడ్డున ఈ విగ్రహం చాలా అందంగా అయితే ఇక్కడ స్థాపించడం జరిగింది. 108 అడుగుల ఎత్తులో 12 ఏళ్ల బాలుడిలా ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది. దీన్ని మనకి మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళైతే స్థాపించడం అయితే జరిగింది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని అయితే మీరు చూడడం అయితే మిస్ అవ్వద్దు. అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం. హిందూ ధర్మం ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే ప్రధాన కారకులు వీరే అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి ఈ ఓంకారేశ్వర్లో ఎక్కడికి వెళ్ళినా, స్వామివారి దర్శనంకి వెళ్ళినా సరే ఈ విగ్రహం మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అలాగే మీరు ఇంకా లాస్ట్ గా చూడబోతున్నది ఈ లోకానికి అద్భుతి అయిన శ్రీ మహావిష్ణు విగ్రహం అండి. చాలా బాగుంది, దీనినైతే మీరు మిస్ అవ్వద్దు. మొత్తం అన్నీ కవర్ చేసాం అనుకుంటున్నాం. నేను కూడా మీకు బాగానే వీడియో కవర్ చేశానని అనుకుంటున్నాను. రాబోయే వీడియోస్లో అయితే కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉజ్జయిన్లో మేము దర్శనాలు అయితే ఎంతో బాగా చేసుకున్నాం. అన్నీ బాగా దర్శనాలు మాకు ఓంకాళేశ్వరది కానీ, మహాకాళేశ్వరది కానీ, మనం ఓంకాళేశ్వరంలోని మిగతా టెంపుల్స్ కూడా మేము బాగానే చూసుకున్నాం. అవన్నీ నేను వీడియోలో చూపించాను కదండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుద్దాం. చివరిగా మనకి బడ్జెట్ గురించి కానీ చూసుకుంటే ఈ ట్రిప్ లో ముందు వీడియోలో మనకి 1318 రూపీస్ అయితే అయింది, మీరు చూసినట్టయితే. అలాగే మనకి ఉజ్జయిన్ టు ఓంకారేశ్వర్కి అయితే ఏసీ బస్ కి అయితే 650 రూపీస్ ఛార్జ్ చేశారు, పికప్ అండ్ డ్రాప్.
అలాగే మనకి బస్ దిగిన తర్వాత మనకి కాంప్లెక్స్ నుండి ఓంకారేశ్వర్ టెంపుల్కి 20 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. అలాగే మనకి గవర్నమెంట్ లాకర్స్ అనేవి ఏమి ఉండవు. లగేజ్ అయితే మనకి ఎవరైతే కొబ్బరికాయలు అవి అమ్ముతారో వాళ్ళ దగ్గర అయితే లగేజ్ మేము పెట్టుకున్నాం. జస్ట్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగే మనకి లోకల్ టెంపుల్స్ ఓంకారేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత లోకల్లో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ దర్శనంకి అయితే మనకి మనిషికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగే ఇంకా భోపాల్ టు మనకి విశాఖపట్నం వెళ్ళడానికి రిజర్వేషన్ టికెట్ అయితే 610 రూపీస్ అయితే పడింది. టోటల్గా మనకి 2748 రూపీస్ అయితే ఖర్చు అయింది. వీడియో అయితే చాలా లేట్గా వచ్చింది, ఎందుకంటే మొబైల్ చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. అసలు ఎడిటింగ్కి అసలు సహకరించట్లేదు. అందువల్ల ఈ వీడియో అయితే చాలా 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 లేట్ అయితే అయింది. అది విషయం. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.